కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా మారింది. వలసలు కంటిన్యూ అవుతున్నాయి. ఇంకా రాను రాను ఇంకా బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అయిపోతుంది అని కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ వలసలను ఏ విధంగా చూస్తున్నారు మీరు? టీవీ9 ఎన్ఆర్ఐ ప్రేక్షకులకు, అదేవిధంగా శ్రీలత గారు మీకు నమస్కారం అండి. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏదైతే సరే రాజకీయాల్లో ఒడిదుడుకులు అనేది సర్వసాధారణంగా ఉంటాయి. గతంలో అంటే మేము 2001లో పార్టీ పెట్టినప్పుడు, ఆ తర్వాత 2004లో కాంగ్రెస్ ప్రభుత్వంతో అలయన్స్లో పోయిన తర్వాత మా 10 మంది ఎమ్మెల్యేలను కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అదే విధంగా జరిగింది. 10 మంది ఎమ్మెల్యేలను తీసుకోవడం జరిగింది. అంతెందుకండి, 2014లో మేము సంపూర్ణ మెజారిటీ వచ్చినప్పుడు కూడా మా మీద ఒక భయంకరమైన కుట్ర జరిగింది. అది ఓటుకు నోటు కేసు ద్వారా డైరెక్ట్గా పట్టుబడడం జరిగింది. ఆ రోజు అంటే ప్రభుత్వంలో ఉన్న మా మీదనే కుట్ర జరిపినటువంటి ఎవరైతే ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి ఆ కుట్ర జరపరు అని చెప్పేసి మనం ఆశించడం కూడా తప్పే అవుతుంది. కాబట్టి జరుగుతుంటుంది. సరే, రాజకీయాల్లో ప్రలోభాలకు గురవుతూ ఎవరైతే పోతారో ఇప్పుడు ఒకటి జరిగేది జరుగుతుంది. బట్ అదే క్రమంలో నేనేమంటున్నా అంటే, పాంచినాయ్ అని చెప్పేసి నేను చెప్పలే, జీవన్ రెడ్డి గారు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారు చెప్పారు. పాంచినాయ్ అని చెప్పేసి దాంట్లో ఒకటేంటంటే యాంటీ డిఫెక్షన్ల 10th షెడ్యూల్లో పెట్టి ఒక చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని ఇంకో చేతితో ప్రమాణ స్వీకారం చేసినటువంటి రాహుల్ గాంధీ గారు, మేము అది ఇంప్లిమెంట్ చేస్తాం, ఎవరైనా పార్టీ మారితే వెంటనే వాళ్ళని సస్పెండ్ చేస్తామని వాళ్ళ జాతీయ సిద్ధాంతం అని చెప్పాను. కానీ ఈరోజు ఆ సిద్ధాంతానికి వాళ్ళే తూట్లు పొడుస్తున్నారు. కాబట్టి ఎందుకంటే నిజంగా కూడా ఈరోజు దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏంటంటే, ఒక 50 ఏళ్ళ కిందట ఈరోజు ఎమర్జెన్సీ ప్రకటించారని చెప్పేసి ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ జరుగుతున్న క్రమంలో సరే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు పోతుంది అనేది ఇప్పుడు మనం అడుగుతుంది ఏంది, మీరు ఏవేవైతే ప్రజలకు హామీలు ఇచ్చారో, ప్రజలకు అమలు చేస్తానని చెప్పారో అవన్నీ అమలు చేయండి అని కోరితే, వాటితో కాకుండా రోజొక లీక్ ఇస్తూ రోజొక దిక్కు డైవర్ట్ చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. కానీ ఎక్కడ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలో, ప్రజలకు ఇచ్చినటువంటి విజ్ఞప్తుల స్వీకరణ, వాటికి సమస్యలను సాల్వ్ చేయడం ఎక్కడ కూడా జరగట్లేదు. మనం గ్రామాల్లో చూస్తున్నాం. ఈరోజు ఏ గ్రామానికన్నా మీరు టీవీ9 ప్రతి గ్రామంలో, ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో, ప్రతి మండలంలో టీవీ9 ఉంటారు. వాళ్ళు ఎవరినైనా అడగండి, సాయంత్రం 6 గంటల నుంచి తెల్లారి 6 గంటల వరకు ఎక్కడ కూడా 3 ఫేజ్ అంటే రైతులకు పవర్ ఉండట్లేదు. ఓన్లీ డే టైంలో పవర్ ఇస్తున్నారు, మిగతా నైట్ అంతా కూడా పవర్ ఇవ్వట్లేదు. అంటే పవర్ మొత్తం బంద్ చేశారు. డే టైంలో కూడా మళ్ళీ కరెంటు కోతలు పెడుతున్నారు. ఆ సిచ్యువేషన్ మనం చూసాం మొన్న. అంటే ఏదైతే 500 బోనస్ ఇస్తున్నారో అది ఇవ్వలేదు. రైతు బంధు ఇప్పటివరకు చాలామంది ఇవ్వలేదు. మళ్ళీ కొత్త పంటలు వేసుకోవడానికి కూడా ఇప్పటికి కూడా కాలేదు. సరే, ఏవో కబుర్లు చెప్తూ కాలం గడిపేస్తున్నారు. చూద్దాం, తప్పకుండా ప్రజలు కూడా ఏం చేయాలని. ప్రజలకు ఇప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళని గెలిపించడం జరిగింది. సరే, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ప్రజలు తప్పకుండా దానికి సరైనటువంటి సమాధానం చెప్తారు. మేమున్నప్పుడు ఏమేమైతే అభివృద్ధి పథకాలు జరిగాయో, ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో వాటిలో ఒకటిసారి కంపల్సరీ ప్రజలే ఈరోజు క్షేత్రస్థాయిలో సమీక్షించుకుంటారు. రాబోయే కాలంలో బీఆర్ఎస్కి ఆటుపోట్లని కొత్త కాదు. తప్పకుండా వాటన్నింటినీ తట్టుకుంటాం, ముందుకు పోతామండి. ఓకే, ఉద్యమం